సానపట్టిన వజ్రం. ఈ కథను రాసిన వారు బొమ్మిడి అచ్చారావు. ఇక కథలోకి వెళ్దాం. శ్రావణపురంలో గోపాలుడు అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి తండ్రి లేడు. తల్లి వాణ్ణి పెంచి పెద్ద చేసి చదువు సంధ్యలు చెప్పించింది. చదువు పూర్తవగానే వాడు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒకనాడు తల్లి గోపాలుడితో, మీ చిన్నాన్న రాజధాని నగరంలో రాజుగారి దివాణంలో పనిచేస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకుంటే ఏదో ఒక ఉద్యోగం చూపించకపోడు అని అన్నది. గోపాలుడు రాజధాని చేరి పినతండ్రిని కలుసుకొని తాను వచ్చిన పని చెప్పాడు. ఆయన పేరు విరూపాక్షయ్య. ఆయన గోపాలుడితో, దివాణంలో నాకు బాగా తెలిసిన పెద్ద మనుషులు నలుగురు ఉన్నారు. నిన్ను వాళ్లకు పరిచయం చేస్తాను. వాళ్ళు నీకు ఉద్యోగం సంపాదించి పెడతారు అని అన్నాడు. విరూపాక్షయ్య ముందుగా గోపాలుణ్ణి దివాణంలోని ప్రధానాధికారి అయిన దుర్వాసుడి వద్దకు తీసుకుపోయాడు. విరూపాక్షయ్య చెప్పిందంతా విని దుర్వాసుడు గోపాలుణ్ణి యగాదిగా చూసి, ఈ బొటిక్కాయకు అప్పుడే ఉద్యోగం కావాలా? వీడేం పని చేయగలడు అని అన్నాడు. విరూపాక్షయ్య ఆయన్ను ప్రాధేయపడుతూ, తమరు తప్ప మా వాణ్ణి ఆదుకునేవారు ఎవరూ లేరు బాబుగారు. మీరు తలచుకుంటే ఉద్యోగం ఇప్పించగలరు అని అన్నాడు. దుర్వాసుడు మండిపడుతూ, నాతో అలా రెట్టిస్తున్నట్టుగా మాట్లాడకు. మీ వాణ్ణి తరువాత కలవమను అని అన్నాడు. గోపాలుడు గది నుంచి బయటికి వస్తూనే, చిన్నాన్న, ఇలాంటి కోపిష్టివాడు మనకేం ఉపయోగపడతాడు? అనవసరంగా నువ్వు మాట్లాడావు, మాట పడ్డావు అని అన్నాడు. విరూపాక్షయ్య అందుకు నవ్వి, ఆయన మాట దురుసుగా ఉంటుందే కాని మనస్సు వెన్నెలాంటిది. తొందర లేదు, మరొక 4 రోజులు గడిచాకే కలుద్దువుగాని అని అన్నాడు. ఇక మరొకసారి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదనుకున్నాడు గోపాలుడు. విరూపాక్షయ్య గోపాలుణ్ణి మరొక 3 పెద్ద మనుషుల వద్దకు తీసుకుపోయి పరిచయం చేశాడు. మొదటి పెద్ద మనిషి, మీరు స్వయంగా రావాలా విరూపాక్షయ్య గారు? కాకితో కబురంపితే మీ పని చేసేవాణ్ణిగా. రేపొకసారి అబ్బాయిని పంపించండి, మీరు రానవసరం లేదు అని అన్నాడు. విరూపాక్షయ్య అలాగే అని వెళుతున్న సమయంలో పక్కకు పిలిచి, మా మేనల్లుడి పొలం విషయం ఏదో తగాదాలో ఉందని మీకు లోగడ చెప్పా కదా. కొంచెం దివానుగారికి చెప్పి పని సానుకూలమయ్యేలాగా చూడండి అని అన్నాడు. విరూపాక్షయ్య సరేనని గోపాలుడితో రెండో పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి ఆయన కూడా గోపాలుడికి ఉద్యోగం వేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి, తీరా విరూపాక్షయ్య వెళ్ళే సమయంలో, మా తోడల్లుడు మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలంటున్నాడు. మీ నుంచి ఏదో సాయం కావాలట. ఎప్పుడు పంపమంటారు అని అన్నాడు. విరూపాక్షయ్య అతడికి అలాగే పంపమని చెప్పి 3వ పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళాడు. ఆయన కూడా గోపాలుడికి ఉద్యోగమయ్యేలా చూస్తానని చెప్పి, కుర్రాడు చూడబోతే చురుగ్గా ఉన్నాడు. ఆ ఉద్యోగమేదో నేను వేయిస్తా కానీ మా రెండో అమ్మాయిని మీ వాడికి చేసుకుంటారా ఏంటి అని అడిగాడు లౌక్యంగా. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఉద్యోగ ప్రయత్నం చెయ్యండి అన్నాడు విరూపాక్షయ్య శాంతంగా. ఆయన ఇంటికి వెళ్లే దారిలో గోపాలుడితో, వీళ్ళ నలుగురిని రోజూ కలుసుకుంటూ ఉండు. ఎవరో ఒకరు దివాణంలో ఉద్యోగం వేయించకపోరు అని అన్నాడు. ఆ మర్నాటి నుంచి గోపాలుడు దివాణానికి పోయి దుర్వాసుణ్ణి తప్ప మిగతా 3 చూసి వస్తూ ఉండేవాడు. 4 రోజులు ఆగి విరూపాక్షయ్య వాణ్ణి, ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. అందరూ నాకు బాగా మర్యాదలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు రేపు అంటున్నారు అన్నాడు గోపాలుడు. విరూపాక్షయ్య గోపాలుడికేసి అనుమానంగా చూస్తూ, నువ్వు దుర్వాసుల వారిని కలుసుకున్నట్టుగా లేదే అని అన్నాడు. ఆయన మొన్న కలుసుకున్నప్పుడు నాకేసి పురుగును చూస్తున్నట్టుగా చూశాడు. ఈరోజు ఆయన దగ్గరకు పోలేదు అన్నాడు గోపాలుడు. ఆయన్ని కూడా తప్పక కలుస్తూ ఉండు అన్నాడు విరూపాక్షయ్య. మర్నాడు గోపాలుడు దుర్వాసుణ్ణి కలుసుకున్నాడు. ఆయన, నువ్వు ఎలాంటి పనులు చేయగలవు అని గోపాలుణ్ణి అడిగాడు. గోపాలుడికి చాలా సంతోషం కలిగింది. తాను చేయగల పనులు ఏకరువు పెట్టాడు. మా పెరట్లో మొక్కలకు నీళ్లు పోసిరా అన్నాడు దుర్వాసుడు ఆజ్ఞాపిస్తున్నట్టు. గోపాలుడు ఆయన అలాంటి పని చెబుతాడని ఊహించను కూడా లేదు. కానీ మారు మాట్లాడకుండా చెప్పినట్టుగా చేశాడు. తరువాత మిగిలిన 3 కలిశాడు. వాళ్ళు మామూలుగానే గోపాలుడికి మర్యాద చేశారు.
చిన్న మెత్తు పని కూడా చెప్పలేదు. గోపాలుడు మరుసటి రోజు దుర్వాసుణ్ణి మళ్ళీ కలిశాడు. ఆయన వాణ్ణి చూస్తూనే, ఈరోజు మా పాలేరు రాలేదు, పశువుల శాల శుభ్రం చేసి గొడ్లకు మేత వేయి అని అన్నాడు. గోపాలుడు ఈ పని నోరెత్తకుండా చేశాడు. ఇలా దుర్వాసుడు రోజు ఏదో ఒక పని చెబుతూనే ఉన్నాడు. ఉద్యోగం గురించిన మాట మాత్రం ఎత్తలేదు. ఒక రోజున దుర్వాసుడు విరూపాక్షయ్యకు కబురు చేసి పిలిపించాడు. పక్కనే గోపాలుడు కూడా ఉన్నాడు. ఆయన విరూపాక్షయ్యతో, మీ అన్న కొడుక్కు అసాధ్యమైన పనే లేనట్టుంది. మీవాడు సానబట్టిన వజ్రం లాంటివాడు. దివాణంలో పనివాళ్ల మీద అధికారి ఉద్యోగం చేయిస్తున్నాను, రేపు వచ్చి చేరమను అని అన్నాడు. విరూపాక్షయ్య గోపాలుడితో ఇల్లు చేరాక, చూశావా, దుర్వాసుల వారి మనసు మెత్తదని నీకు ముందే చెప్పాను. ఆయన నిన్ను రకరకాల పరీక్షలకు గురిచేసి నీ సామర్థ్యం ఏపాటిదో తెలుసుకున్నాడు. మిగతా ముగ్గురు నాతో కాగల పనులు చేయించుకొని నీ ఉద్యోగం సంగతి వదిలేశారు అని చెప్పాడు. ఇలా సానపట్టిన వజ్రం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, ఇల్లు పట్టిన భూతం. ఈ కథను రాసిన వారు త్రిపుదారి సత్యనారాయణ. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివరన పెద్ద స్థలంలో చిన్న పూరిల్లు కట్టుకొని అందులో తన భార్యాబిడ్డలతో కాపురం ఉండేవాడు. ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు గల ఆస్తి ఒక ఆవు, దూడ, కోళ్ళును. మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి చద్దన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూట కట్టుకొని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నమైంది. దగ్గరలోనే బావి కూడా ఉంది. మల్లయ్య తన సామాగ్రినంతా చెట్టు కింద దింపుకొని చెంబుతో నీళ్లు తెచ్చుకొని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది ఏ కుక్కకో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి తన మలారాన్నంతా భుజానికెత్తుకొని ముందుకు సాగిపోయాడు. మల్లయ్య అలా కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది. అది లోగడ ఉంటూ వచ్చిన చెట్టు పడిపోయడం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అది ఈ మర్రి చెట్టును చూసి వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. బాగా ఆకలిగా ఉండటాన అది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురావురుమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము, పచ్చినెత్తురు తప్ప ఇంకేమీ రుచి చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బ్రతకాలన్న కోరిక దానికి కలిగింది. గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఆ రోజుకు బేరం ముగించుకొని మల్లయ్య ఆ దారినే తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర మలారాన్ని దించి బావి దగ్గర మంచినీళ్లు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చొని ఏడుస్తూ ఉండటం కంటపడింది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావెందుకు అని మల్లయ్య అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను. తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నదా స్త్రీ. అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు. జీతం ఏమీ ఇవ్వలేను కానీ కడుపు నిండా తిండి పెడతాను. నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదువుగాని అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసికి కావలసింది కూడా అదే కనుక, బాబు, నా చేతనైన పని ఏదైనా చెప్పి చేయించుకోండి. చేతగాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం ఉండను. ఎందుకైనా మంచిది, ముందే చెబుతున్నాను అని అన్నది. సరేనని మల్లయ్య ఆడమనిషి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకెళ్ళాడు. అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని, నీ పేరేమమ్మా అని అడిగింది. నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. సరే, మర్నాటి నుంచి దయ్యమ్మ మల్లయ్య ఇంటి పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది. మల్లయ్య పాలు పితకగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది.
మిగిలిన రోజల్లా మల్లయ్య భార్యకు అన్ని పనుల్లో సహాయంగా చేసేది. దయ్యమ్మ రావటంతో మల్లయ్యకు అతని భార్యకు కూడా బోలెడంత విశ్రాంతి దొరికింది. ఆమెను అందరూ ఆదరణతో చూసేవారు. ఇలా కొంతకాలం గడిచింది. సంక్రాంతి రోజులు వచ్చాయి. పగలు పొద్దు తక్కువ, బేరం బాగా సాగుతుంది. అందుచేత ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా ప్రొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లపాది అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకుంది. దయ్యమ్మ నేల మీద పడుకుంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావటం ఇష్టం లేక, ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీయి దయ్యమ్మ అని అన్నది. దయ్యమ్మ ఒక్క మూలుగు మూలిగి చాప మీద పడుకొని ఉంటే చెయ్యి పొడుగు చాచి తలుపు గడియ తీసింది. ఇది కాస్త మల్లయ్య భార్య కంటపడింది. ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పనయింది. ఆమె తన భయాన్ని ఎలాగో అణుచుకొని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పేసింది. అది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం. దయ్యమ్మ అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా అని అన్నది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు. ఏదో భ్రమ కానీ కలగాని అయి ఉంటుందని అనుకున్నాడు. కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉంది. తాను లోపలికి వచ్చేసరికి దయ్యమ్మ చాప మీద పడుకొనే ఉంది. తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోటానికి తగిన వ్యవధి లేదు. దయ్యమ్మ మనిషైనా కాకపోయినా తన భార్య భయపడుతున్నది కనుక ఆమెను పంపేయాలనే మల్లయ్య నిశ్చయించాడు. కానీ అకారణంగా వెళ్ళిపొమ్మంటే మర్యాదగా ఉండదు. చేతగాని పని చెబితే పోతానని దయ్యమ్మ మొదటనే చెప్పింది. అందుచేత ఆమెను పంపటానికి మల్లయ్య ఒక ఎత్తు వేశాడు. ఆయన దయ్యమ్మతో, చూడు దయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉంది. అందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు. అయితే ముందుగా నిలువెత్తున ప్రహరీ గోడ కట్టాలి. కాస్త ఆ పని చూడు అని అన్నాడు. దయ్యమ్మ అంత పని తన వల్ల కాదనక సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు చేసి కాల్చి ఒంటరిగా ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టేసింది. ఆ తరువాత ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి ఆవరణ అంతటా పాతి తోట తయారు చేసింది. దయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకు రూఢీ కావటమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దయ్యమ్మను ఎలా వదిలించుకోవాలో మల్లయ్యకు పాలుపోలేదు. దయ్యమ్మ ఎవరికి ఏ అపకారమూ చేయటం లేదు. నిజమే, కానీ అటువంటి మనిషి ఇంట ఉండటం ఎంత ప్రమాదం. ఊళ్ళో వాళ్ళంతా ఈ దయ్యాన్ని వెళ్ళగొడతావా లేక నువ్వే ఊరు విడిచిపోతావా అని అతన్ని అడుగుతున్నారు. మల్లయ్య ఇంటి చుట్టూ అస్తమానం జనం మూగుతున్నారు. ధైర్యం గల వాళ్ళు దయ్యమ్మను చూడటానికి లోపలికి కూడా వస్తున్నారు. ఒకనాడు మల్లయ్య కుటుంబమంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తరుముకుంటూ వచ్చింది. ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలుగులో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు, దయ్యమ్మ దయ్యమ్మ, ఆ ఎలుకను తీసుకురా అని అన్నాడు. ఏం, నాకు చేత కాదనుకున్నావా అంటూ దయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. ఇదే సమయమనుకొని మల్లయ్య గంపెడు మట్టి తెచ్చి ఆ కలుగును పూడ్చేశాడు. అంతే, ఆ తరువాత దయ్యమ్మను ఎవరూ చూడలేదు. ఇలా ఇల్లు పట్టిన భూతం అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ, కొత్త నౌకరి. ఇది గండు భీమన్న కథ. ఇక కథలోకి వెళ్దాం. షావుకారిచ్చిన పావలాని జేబులో వేసుకొని భీమన్న నడక సాగించాడు. వాడు అడవి దారిన పడి వెళ్తూ ఉండగా చీకటి పడింది. ఆ చీకట్లోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకొని ఎదురు వచ్చారు. వారు నగల వర్తకులు. అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఈ నగల వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండి పోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి, నువ్వెక్కడికి పోతున్నావో, అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు. మేము అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాం. ఈ రాత్రికి మేమిక్కడే ఉండిపోదలిచాం అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేమీ చెట్ల మీద ఎక్కి పడుకుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెబుతాం అన్నారు వారు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న.
పురుగు పుట్ర వస్తే అన్నారు నగల వర్తకులు. చంపేస్తాను, మరేం భయం లేదు, మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్ల కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు పట్టుకొని నిద్రపోయారు. భీమన్న మటుకు చెట్టు మొదలకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రివేళ దొంగలు బారులుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాళ్ళు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దొంగ అడ్డంగా ఉంది అని అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా, నన్ను దొంగ అంటావా, నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహో, మనిషివా, అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాము అన్నాడు దొంగ. ఇస్తాను, కాని మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. నీ దగ్గర ఉందంతా పైకి తీ అన్నాడు దొంగలు. మీరేనా దొంగలంటే సరే, ఈ పావలా తీసుకోండి, నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళు తమ దారిన వెళ్ళిపోయారు. వాళ్ళు అలా కొంత దూరం వెళ్ళాక భీమన్న, ఏమండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి, ఆ పావలాను నాకొక షావుకారు ఇచ్చాడు. అది ఒకవేళ పూటా పావలా అయితే తరువాత నన్నని ఏమీ లాభం లేదు. ఈ చెట్టు మీద నగల వర్తకులు ఉన్నారు, వాళ్లకు చూపిస్తే ఆ పావలా మంచిదయింది, పూట అయింది చెబుతారు అని అన్నాడు. నగల వర్తకులు అన్నమాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడా లేని ఉత్సాహము వచ్చింది. వాళ్ళు చెట్లన్నీ గాలించి నగల వర్తకులనందరినీ చితకతన్ని వారి మూటలు కాజేశారు. వాళ్ళు భీమన్నతో, నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బ్రతకవచ్చు అని అన్నారు. ఓ, అలాగే చేరుతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. ఇలా కొత్త నౌకరి అనే ఈ కథ సమాప్తమైంది. గుణశర్మ కథ. ఉజ్జయినిలో ఆదిత్య శర్మ అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను ఒక సన్యాసితో స్నేహం చేశాడు. ఆ సన్యాసి యక్షిణిని సాధించినవాడు. అయితే ఆ యక్షిణి విద్యున్మాల అనే యక్షిణికి చెలికత్తె. ఆ యక్షిణి ద్వారా ఆదిత్య శర్మ అందరి యక్షిణలలోకి ఉత్కృష్ణురాలు సులోచన అనే యక్షిణి అని గ్రహించి దక్షిణ దేశానికి వెళ్ళి విష్ణుగుప్తుడనే సన్యాసి ద్వారా సులోచన మంత్రవిధి నేర్చుకొని సంపూర్ణ హోమం చేసి సులోచనను సిద్ధింప చేసుకున్నాడు. తన వెంట ఉంటూనే 6 మాసాలు బ్రహ్మచర్యం అవలంబించినట్లయితే ఆదిత్య శర్మకు సర్వజ్ఞుడైన కొడుకును కంటానని మాట ఇచ్చి సులోచన అతన్ని తన విమానంలో అలకాపురానికి తీసుకుపోయింది. ఆదిత్య శర్మ 6 నెలలు బ్రహ్మచర్యం అవలంబించాక కుబేరుడతన్ని చూసి ఎంతగానో మెచ్చుకొని సులోచనకు అతనికి దేవతా వివాహం జరిపించాడు. తరువాత వారికి గుణశర్మ అనే కుమారుడు కలిగాడు. ఇలా కొంతకాలం జరిగాక కుబేరుడి వద్దకు దేవేంద్రుడు వచ్చాడు. అందరూ ఇంద్రుణ్ణి చూడగానే నిలబడ్డారు. ఆదిత్య శర్మ పరాకున ఉండి లేవలేదు. అది చూసి ఇంద్రుడు, నువ్వు ఈ లోకంలో ఉండతగవు, మానవలోకానికి వెళ్ళిపో అని అన్నాడు. అలాంటి శిక్ష తన భర్తకివ్వవద్దని సులోచన ఇంద్రుణ్ణి వేడుకుంది. నా మాట వృధా కారాదు, అతను వెళ్ళకపోతే అతని కొడుకైన మానవలోకానికి వెళ్ళి తీరాలి అన్నాడు ఇంద్రుడు. తప్పేది లేదు కనుక ఆదిత్య శర్మ తన కొడుకైన గుణశర్మను అతని మేనమామల ఇంట దించి తాను అలకా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. గుణశర్మకు ఉజ్జయిని రాజైన మహాసేనుడితో స్నేహమైంది. గుణశర్మ దేవతాంశ కలవాడు, సకల విద్యలు తెలిసినవాడు, మహాశూరుడు, గొప్ప అందగాడు. రాణి అయిన అశోకవతికి గుణశర్మ మీద మోహం పుట్టుకొచ్చింది. ఆమె తన భర్తనడిగి గుణశర్మ దగ్గర వీణ వాయించటం నేర్చుకోవటం ప్రారంభించింది. ఒకనాడు ఎవరూ దగ్గర లేని సమయంలో రాణి మనసు విప్పి అతనిపై తనకు గల కోరికను చెప్పేసింది. గుణశర్మ ఆమె బుద్ధి మరల్చటానికి ప్రయత్నించాడు. తన బుద్ధి మారదని గుణశర్మ తన కోరిక తీర్చకపోతే అతన్ని చంపి తాను చస్తానని రాణి అన్నది. అలా చావటానికి తనకు అభ్యంతరం లేదన్నాడు గుణశర్మ. అప్పటికి వదలక ఆమె అతన్ని తన కోరిక తీర్చమని కాళ్ళావేళ్లా పడింది. తొందర పడవద్దని ఆమె కోరిక తీర్చుతానని గుణశర్మ అబద్ధపు వాగ్దానం చేసి అప్పటికి తప్పించుకున్నాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక మహాసేనుడు సోమకుడనే శత్రువుతో యుద్ధం ప్రారంభించాడు.
ఆ సమయం చూసి గౌడరాజైన విక్రమశక్తి అనే మరొక శత్రువు మహాసేనుడిపైకి యుద్ధానికి వచ్చాడు. ఇద్దరు శత్రువుల మధ్య ఇరుకున పడిన తన రాజును కాపాడటానికి గుణశర్మ అంతర్ధాన విద్య ద్వారా అర్ధరాత్రి వేళ విక్రమశక్తి శిబిరానికి వెళ్ళి ఆ రాజును లేపి, రాజా, నేను విష్ణుదూతను, విష్ణు భక్తుడివి కనుక నన్ను ఆ దేవుడు పంపి నీకు సలహా ఇవ్వమన్నాడు. నువ్వు మహాసేనుడితో సంధి చేసుకొని తిరిగి పోకపోతే నీకు నీ సేనకు ఘోర ప్రమాదం ఉన్నది అని అన్నాడు. విక్రమశక్తి ఈ విష్ణుదూతను నమ్మి మహాసేనుడితో సంధి చేసుకొని సైన్యంతో సహా తిరిగి వెళ్ళాడు. మహాసేనుడు సోమకుణ్ణి జయించాడు. తరువాత కొద్ది కాలానికి మహాసేనుడికి విక్రమశక్తికి మధ్య దారుణమైన యుద్ధం జరిగింది. అందులో ప్రబల శత్రువులైన ఇద్దరు రాజులు కత్తి యుద్ధానికి తలపడ్డారు. ఆ ద్వంద్వ యుద్ధంలో మహాసేనుడు కాలుజారి పడిపోయాడు. అలా ఆ ద్వంద్వ యుద్ధంలో అతన్ని చంపటానికి విక్రమశక్తి కత్తి ఎత్తాడు. సమీపంలో ఉన్న గుణశర్మ చక్రం ప్రయోగించి విక్రమశక్తి ఎత్తిన చేతిని నరికేశాడు. వెంటనే పరిగతో విక్రమశక్తిని చంపేశాడు. విక్రమశక్తి చావటంతో అతని రాజ్యం మహాసేనుడిదయింది. గుణశర్మ తన ప్రాణాలను అప్పటికి 5 సార్లు కాపాడాడని లెక్కగట్టి, బ్రాహ్మడా, నీ రుణం ఎలా తీరుతుంది అన్నాడు మహాసేనుడు. మహాసేనుడితో పాటు గుణశర్మ ఉజ్జయినికి తిరిగి రాగానే రాణి అశోకపతి తిరిగి అతన్ని పీడించసాగింది. కానీ గుణశర్మ ఎంతమాత్రమూ చెలించలేదు. చివరకు అశోకపతికి రోషం వచ్చి గుణశర్మ తనను బలాత్కరించబోయాడని రాజుతో అన్నది. రాజు ఆమె మాట నమ్మి గుణశర్మను చంపటానికి నిశ్చయించాడు. అయితే అది బహిరంగంగా చేయటానికి ఆయనకు ధైర్యం చాలలేదు. అతను రాజు ప్రాణాలను చాలాసార్లు కాపాడిన సంగతి అందరికీ తెలుసు. గుణశర్మ తన భార్యను చెరచబోయాడని నలుగురికి తెలియనివ్వటం కూడా యశస్సుకు భంగమే. అందుచేత మహాసేనుడు గుణశర్మను యుక్తిగా చంపటానికి నిశ్చయించాడు. ఒకనాడు నిండు సభలో రాజు, ఈ గుణశర్మ కంటే నాకు ఆప్తులు లేరని ఇతన్ని అందలం ఎక్కించాను. ఒకప్పుడు నా శత్రువులైన విక్రమశక్తి తన వేగుల వాణ్ణి నాకు వంటవాడిగా పంపి నాకు విషం పెట్టించటానికి ప్రయత్నించాడు. అప్పుడు ఈ గుణశర్మ నన్న విషపు పచ్చడి తినకుండా చేసి నా ప్రాణం కాపాడినట్టుగా నటించాడు. కానీ అదంతా ఒక నాటకం. ఈ గుణశర్మ నాకు ద్రోహం చేసి విక్రమశక్తి దగ్గర డబ్బు సంపాదించాలని ప్రయత్నించి రాయబారాలు నడిపాడు. డబ్బు వృధా చేయటం దేనికని విక్రమశక్తి వంటవాణ్ణి పంపి నాకు విషం పెట్టించటానికి ప్రయత్నించాడు. గుణశర్మ పెద్ద రాజద్రోహి అని అన్నాడు. ఈ కట్టుకథ ఎవరి కల్పన అని గుణశర్మ రాజునడిగాడు. పచ్చడిలో విషం ఉన్న సంగతి నీకసలు ఎలా తెలిసింది అని రాజు గుణశర్మను ఎదురు ప్రశ్నించాడు. ప్రజ్ఞ కలవాడికి అన్నీ తెలుస్తాయి అన్నాడు గుణశర్మ. రాజు అతన్ని చంపబోయాడు. గుణశర్మ తప్పించుకొని తన పైకి వచ్చిన రాజభటులను చంపుతూ అంతర్ధాన విద్యతో అందరి కళ్ళు కప్పి ఉజ్జయిని నుంచి బయటపడి దక్షిణ దేశానికి బయలుదేరాడు. ఒక గ్రామంలో ఒక మర్రి చెట్టు కింద అగ్నిదత్తుడనే బ్రాహ్మణుడు తన శిష్యుల చేత అధ్యయనం చేయిస్తున్నాడు. గుణశర్మ అక్కడికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. అగ్నిదత్తుడు గుణశర్మ ద్వారా అతని తండ్రి కథ, అతని కథ విని, బాబు, ఈ గ్రామం నా అగ్రహారమే, మా ఇంటికి రా, ఇక్కడ నువ్వు సుఖంగా ఉండవచ్చు అని అన్నాడు. అగ్నిదత్తుడి ఇల్లు పుష్కలమైనది. అన్ని సంపదలతో పాటు ఆయనకు సుందరి అనే చక్కని చుక్క అయిన కుమార్తె కూడా ఉంది. సుందరిని గుణశర్మ చేసుకుంటే చాలా బావుంటుందని ఆ బ్రాహ్మణుడికి తోచింది. ఆ పిల్ల భవిష్యత్తు ఎలాగుంటుందో సాముద్రికాన్ని బట్టి చెప్పించుకునే మిషమీద ఆమెను ఆ బ్రాహ్మణుడు గుణశర్మకు చూపాడు. ఈమెకు ముక్కు మీద, వక్షం మీద పుట్టుమచ్చలున్నాయి. అందుచేత ఈ పిల్లకు సవతులుంటారు అన్నాడు గుణశర్మ. అదొక అశుభం అనరాదులే. సవతులున్నారంటే సంపన్నుడే దాన్ని చేపడతాడన్నమాట. పిల్లలో ఇతర అశుభ లక్షణాలేవీ లేవు కదా అన్నాడు అగ్నిదత్తుడు. సలక్షణమైన పిల్ల, అశుభాల మాటే లేదు అన్నాడు గుణశర్మ. కొద్ది రోజులు గడిచాక అగ్నిదత్తుడు గుణశర్మతో, నాయనా, మా సుందరిని పెళ్లాడి ఇక్కడే ఉండిపో, వేరే ఏ దేశమో పోవటం దేనికి అని అన్నాడు. అయ్యా, అంతకంటే నిజంగా కోరదగినదేముంటుంది? కానీ ఉజ్జయిని రాజు అకారణంగా నాకు చేసిన అన్యాయానికి ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. నేను ఏ సుఖము అనుభవించలేని స్థితిలో ఉన్నాను అన్నాడు గుణశర్మ.
ఇంత పండితుడివి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేమిటి? మూఢుడు చేసిన అవమానం నీలాంటి పవిత్రుణ్ణి అంటుతుందా? అన్నాడు అగ్నిదత్తుడు. ఉజ్జయిని ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. ఆ రాజు నాకేదైనా హాని తలపెట్టవచ్చు. నేను తీర్థయాత్రలు చేసుకుంటూ జీవితం ముగిస్తాను అన్నాడు గుణశర్మ. శాస్త్రోక్తంగా అగ్నికార్యము పితృకార్యము చేసుకోలేని వాళ్ళకే తీర్థయాత్రలు. నీకోసం చక్కని పాతాళ గృహం కట్టిస్తాను. నా కుమార్తెను పెళ్లాడి నరమానవుడి కంట పడకుండా అందులో సుఖంగా ఉండు అన్నాడు అగ్నిదత్తుడు. సుందరిని పెళ్లాడటమంటే వద్దనేవాడుంటాడా? కాని పెళ్లి ఇప్పుడు కాదు. నేనే దేవుణ్ణైనా ఆరాధించి కృతజ్ఞుణ్ణైన మహాసేనుడికి ప్రాయశ్చిత్తం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకుంటాను అన్నాడు గుణశర్మ. అగ్నిదత్తుడు అతనికొక చక్కని పాతాళ గృహం కట్టించి అందులో గుణశర్మను ప్రవేశపెట్టి తన గురువు ఆదేశించిన కుమార మంత్రాన్ని అతనికి ఉపదేశించాడు. గుణశర్మ సుందరి చేత సేవలు పొందుతూ కుమార మంత్రం ఆరాధించి కుమారస్వామిని ప్రత్యక్షం చేసుకొని అక్షయ ధనకోశం సంపాదించాడు. తరువాత అతను సుందరిని పెళ్లాడి సైన్యాలను సమీకరించుకొని ఉజ్జయినిపై దండెత్తి వెళ్ళి మహాసేనుణ్ణి జయించి అశోకపతి దుర్మార్గాన్ని బహిరంగంగా చాటి ఉజ్జయిని సామ్రాజ్యానికి తానే రాజై అనేక మంది రాజకుమార్తెలను పెళ్లాడి చక్రవర్తిత్వం సంపాదించి సుఖంగా ఉన్నాడు. రాజ సన్మానం. పరోపకారి పాపన్న కథల్లో ఇది ఒక కథ. చదువు పూర్తి అయిందని గురువుగారు చెప్పారు కనుక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ వట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజాస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకొని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు. అలా నిశ్చయించుకున్న పాపన్న రాజనగరుకు పోయే దారిలో ఒక అరణ్యం ఉన్నది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు, పట్టుకో పట్టుకో అన్న కేకలు వినపడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తన కేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండటమో వాణ్ణి ఇద్దరు భటులు తరుముతూ ఉండటమో పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అనుమానించదగినవాడుగా ఉన్నాడు. వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నవాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకొని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచికట్టి పాపన్నతో, అయ్యా, సమయానికి వచ్చి సహాయపడ్డావు అని అన్నారు. మీరేమీ సంకోచించవద్దు. మీకు నా వల్ల ఇంకే సహాయం కావలసినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయిన దాకా మా వెంటనే ఉండు. ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విప్పించుకొని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు. మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నాడు రాజభటుడు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారేలోపుగా పని ఉన్నది. దేవీ పూజ చెయ్యాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్లుగా పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికి పోతున్నాను, నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు. వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు. వీడి వెనకపడి పరిగెత్తడం వలనో ఏమో నాకు చాలా బడలికగా ఉంది. ఒక్క కునుకు తీస్తాను, నీవు మాత్రం వీణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు. అంతకుముందే వాళ్ళు ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెంసేపు గడిచాక దాహం అవుతున్నట్టుగా పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకారి పారీనుడు కనుక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడా యువకుడు నీరు తాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును. ఈ భటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు. నేను వీళ్లను వెంట పెట్టుకొని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకు రాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకొని వీళ్లను మెత్తగా తన్ని పారిపోవటానికి ప్రయత్నించాను.
ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టుగా ఉంది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో. నన్నీ దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ఈ ద్రోహుల్లో ఒకడు నగరం వెళ్ళాడు. బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డట్టు చెప్పటానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనిషివిలాగా లేవు. అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అని అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకొని, రాజకుమారా, నాకీ గొడవ ఏమీ తెలియదు. ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను. ఈ రాజభటులు సాయం కోరారు, అందుకని సాయం పడ్డాను. మిమ్మల్ని విడిపిస్తాను. మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయ్, లేకపోతే వీళ్ళ వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు. పర్వాలేదు, నేను బలశాలిని. ఇటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను. వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను. మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదలచాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురుచూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చొని యువరాజు లేకపోవటంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలికి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలిపెట్టనన్నావే అని ప్రశ్నించాడు. ఛీ, నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాణ్ణైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాశతో ఉన్నాను. దాహమై కాసిని నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగా ఉన్నావు అని రాజభటుడి పైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లపోయి, నేనేమి ఎరుగను, ఇప్పుడే నిద్రలేచాను. వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతటి వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరి 2 భటులను తీసుకొని వచ్చాడు. ఏడి, ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదుట తెగితే చెరొక మాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటు ఇటూ చూశాడు. అయ్యా, వీళ్ళకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కాని రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ ఒరనించి కత్తి దూసి 2 రాజభటులను చంపబోయాడు. మహారాజా, తమరు తొందరపడకండి. రాజకుమారుడు దొరికిన మాట నిజమే. నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాం, చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించటం అన్యాయం. తరువాత ఈ రెండోవాడు కొంచెంసేపు నిద్రపోయిన మాట నిజమే. అది కూడా వాడి తప్పనటానికి లేదు. పాపం, వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హూనం చేసినాకనే పట్టుబడ్డాడు. అదీకాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళటం నాదే పొరపాటు. నేను తాగి దొన్నెతో తెచ్చాను. వీడు నిద్రలేచి దాహమంటాడేమోనని. ఇదిగో చూడండి, ఆ నీరింకా అలాగే ఉన్నది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే. కావాలంటే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా పారిపోయినది సేనాపతికి అంతు చిక్కలేదు. కట్లు తాళ్ళు కూడా లేవు. వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో వెతకటం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించటం ప్రారంభించారు. ఇంతలో రాజకుమారుడు 100 మంది యోధులతో చడీ చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని, అతని భృత్యులైన 4 భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారిని శిరశ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యం ఇప్పిస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిటికి ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలిచ్చారు. ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యమిచ్చారు. తరువాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనపడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి చాలా ఏళ్లైందని చెప్పి తనకు వచ్చిన కానుకలు, తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు.
దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. ఇలా ఈ కథ సమాప్తమైంది.